హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు సాత్విక వ్లాగ్స్. సో ఈరోజైతే ఆఫీస్లో పూజ ఉంది. సో అందరం అయితే శారీ వేసుకున్నాం. సో లెట్స్ గో ద ఆఫీస్. ఆఫీస్కి వెళ్ళేసరికి అయితే అందరైతే పూలు గుచ్చుతున్నాం, బంతిపూలు, ఎందుకంటే తోరణాలలాగా కట్టడానికి. అండ్ ఏంటంటే ఈరోజు పూజ అండ్ హోమం అనమాట, రెండు జరుగుతున్నాయి. ఎందుకంటే అందరం ప్రెజెంటే అటెండ్ అయ్యాం కాబట్టి సార్ కూడా డిసైడ్ అయిపోయారు హోమం కూడా పెడదామని. అండ్ ఆల్సో వీఆర్ ఆల్ టీమ్ మెంబర్స్. సో ఆఫీస్లో అయితే అందరూ ఒక్కొక్క పని అయితే చేస్తున్నాం. సో మీరైతే చూడండి వ్లాగ్ అయితే. అంటే ఇది మైరా గ్రూప్ అనమాట. సో ఇక్కడైతే ప్లాట్ మెంబర్స్ ఉంటారు, ఫ్లాట్స్ సేల్ అవుతాయి. అండ్ ఆల్సో ఇది లోన్స్ ప్రాసెస్ ఉంటుంది. లోన్స్ కూడా మా దగ్గరికి రావచ్చు. అండ్ ఇంటీరియర్ ప్లస్ తెలుసు కదా, నేను ఇంటీరియర్ డిజైనర్, ఇంటీరియర్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఎడిటర్ ఉన్నారు, కంటెంట్ క్రియేటర్ ఉన్నారు. మేమైతే కొత్తగా డిజిటల్ కూడా క్రియేట్ చేసాము. అండ్ ఆల్సో షీ ఈజ్ అమూల్య. అండ్ తెలుసు కదా, అన్ని బ్లాగ్స్లో కనిపిస్తుంటుంది. అండ్ తను పద్మ, తనేమో ఓపెన్ ప్లాట్స్. ఈరోజు ఏంటి మన ఆఫీస్లో మనం అనేది యజ్ఞం అనేది చేస్తున్నాం. సో సార్ వాళ్ళు వచ్చేసి పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకురానికి వెళ్ళారు. ఆ గ్యాప్లో మనం అన్ని ఇక్కడ పువ్వులను అయితే రెడీ చేసేస్తున్నాం. సో అక్కడ వచ్చేసి ఒకసారి చూడండి, అక్కడ మనకి దోనాలు రెడీ చేస్తున్నారు. రెడీ చేయట్లేదు గైస్ ఇక్కడ. ఇక్కడ సో వీళ్ళైతే ఇలా చేస్తున్నారు. చాలా దోర్ణపాకాలు, ఫ్లేవర్స్ గుచ్చుతున్నారు. దోర్ణపాకాలు, తోరణాలు. సో నెక్స్ట్ మనం అక్కడ చూద్దాం. చలో, ఇక్కడైతే వీళ్ళు ఫ్లేవర్స్ కనిపిస్తున్నారు. సో ఈరోజైతే మన ఆఫీస్లో ఇలా ఉంది. ఈ డే వెన్స్డే రోజు పూజ కాబట్టి గర్ల్స్ అందరూ వేరింగ్ శారీస్. మాకు పూజ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8:30కి అన్నారు. 8:30, 9 మేమందరం 8లోగా వచ్చేసి 9కి స్టార్ట్ అయిపోతారన్నారు. తీరా చూసి అప్పుడు టైం అయితే 11 అవుతుంది. వీఆర్ ఆల్ డ్రింకింగ్ జ్యూస్ అయితే తెప్పించారు సార్ వాళ్ళు. అండ్ జ్యూస్ తాగైతే ఫ్లేవర్స్ కూర్చుతున్నాం. ఏంటంటే తెలియదు, అందరూ అటెండ్ అవుతే సార్ హోమం కూడా అనుకున్నారు. సో హోమానికి సపరేట్ డే అనుకున్నాం. సో అందరం అయితే ఉన్నామని సార్ హోమం కూడా ప్లాన్ చేశారనమాట. సో అది నాకు తెలియదు, నేను పూజ ఎందుకు ఇంత లాగ్ అవుతుంది అని అనుకున్నా. దెన్ మా ఫ్రెండ్ టెల్ టు మీ, ఇట్లా యజ్ఞం కూడా ఉంది, సో అందరం ప్రెజెంట్ అయిపోయినాం కదా అన్నట్టు. సో మాకైతే 2 o'clock అయితే స్టార్ట్ అయిపోయింది. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 3:30 అయింది. సో అందరం కలిసి అయితే టీమ్ లంచ్కి అయితే వెళ్ళాము. సో నెక్స్ట్ డే మా అక్క ఎంగేజ్మెంట్ ఉంది. మా సొంత అక్క ఎంగేజ్మెంట్ అంటే చెల్ల ఏ తీరుగా ఎప్పుడంటూ వెళ్తుంది. సో నాకైతే ఇంట్లో నుంచి అయితే కాల్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ అన్నీ కంప్లీట్ కాలేదు, మిడిల్లో వెళ్ళిపోయేటట్టే లేదు, వెళ్దామంటే పూజ మిడిల్లో వెళ్తే బాగోదని అట్లనే వెయిట్ చేస్తున్నా. సో ఏంటంటే మా ఇంట్లో ఈవినింగ్ పండగ చేస్తున్నాం అనమాట, ఉప్పలమ్మ పండగ. అండ్ పండగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే రేపు ఎంగేజ్మెంట్ ఈవినింగ్ పెట్టుకున్నాం. ఎంగేజ్మెంట్ కూడా నైట్ పెట్టుకున్నాం, పండగ నైట్. అంటే ఇది అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు లంచ్కి తీసుకెళ్ళిన తర్వాత నేను స్టార్ట్ అయిపోయి సూర్యాపేటకి వెళ్ళేసరికి నైట్ 11:30 అయిపోయింది గాయస్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. దట్స్ ఓన్లీ లాస్ట్ డే ఆఫ్ ఆఫీస్. ఎంజాయ్ చేయడంలో అయితే అదే లాస్ట్ డే అనుకోవచ్చు. సో మా ఆఫీస్లో అయితే అన్నీ బాగుంటాయి. సో ఇలా అయితే అయిపోయింది. ఇలా పూజ అయిపోయిన తర్వాత మేమందరం అయితే వెళ్ళిపోయాము. సో పూజ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అక్కడ సార్ వాళ్ళ సిస్టర్ అయితే ఉన్నారు పూజ. అండ్ మేమందరం కలిసి అయితే హోమంకి అయితే రెడీ చేస్తున్నాం. ఆ చించడాలు అవన్నీ వేసి అక్కడ అయ్యగారు చెప్పారు హోమంకి ఇవన్నీ మీరు కొంచెం హెల్ప్ చేయండి అంటే వి ఆల్ ఆర్ హెల్పింగ్ దట్ అయ్యగారు. అండ్ ఆల్సో ఏంటంటే ఈ హోమం అయిపోయేసరికి చెప్పాను కదా 3:30 అయిపోయింది. అండ్ నాకు వచ్చే కాల్స్ అన్నీ కాదు, డాడీ నుంచి కాల్స్ వస్తున్నాయి, మమ్మీ కాల్స్, తమ్ముడు కాల్స్, అక్క కాల్స్, ఆల్మోస్ట్ అందరు కాల్స్. ఎందుకంటే మా ఇంట్లో కూడా పండగ నైట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అందరికీ తెలుసు ఉప్పలమ్మ తల్లి పండగ నైటే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడనే ఇంత టైం అయిపోయింది. ఇంకా నాకు వెళ్ళేసరికి మీరే చూస్తూ ఉండండి, కంటిన్యూ ద వ్లాగ్. బై ద వే నేను చెప్పడం మర్చిపోయా గాయస్, నేను కట్టుకున్న శారీ అయితే నేనైతే CMRలో తీసుకున్నా. మీరు ఎక్కువైతే నన్ను చూస్తూ ఉంటే నేను ఎక్కువైతే పింక్లోనే ఎక్కువగా అనిపిస్తాను అనమాట. అండ్ ఆల్సో జ్యువెలరీ మొత్తం ఇంకా తెలిసిందే కదా అక్కది. నేను అంతగానం నేనైతే ఏం కొనను, మా అక్క అయితే అన్నీ తీసుకుంటుంది అనమాట. సో జ్యువెలరీ మొత్తం అయితే అక్కది. మీకు ఏమైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను కామెంట్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను.
అండ్ దెన్ పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మా ఫేసెస్ చూడండి గాయస్, మార్నింగ్ జ్యూస్ తాగి దెన్ మా పాషా సార్ అని ఉంటారు, తనైతే మాకు బ్రేక్ఫాస్ట్ తెప్పించారు. అది కూడా 12:30 1 o'clockకి లంచ్ చేసే టైంలో బ్రేక్ఫాస్ట్ తినేసాము. తినేసి 3:30 4 అవుతుంది. అప్పటికి ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. అందరి ఫేస్లో మీకు తెలిసిపోతుంటుంది. దెన్ సార్ ఒకేసారి అన్నారు లంచ్కి వెళ్తున్నామని. సో ఓకే, నేను లంచ్ చేసి హాస్టల్కి వెళ్ళేసరికి అయిపోయింది కదా, అప్పటికే టైం 6 అవుతుంది. నేను బస్సు ఎక్కి సూర్యాపేట రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 అనుకోండి. అండ్ నెక్స్ట్ ఇంటికి వెళ్ళగానే అయితే ఉప్పలమ్మ తల్లి పండగ అయితే జరుపుతున్నాం మేమే మా ఇంట్లో సూర్యాపేటలో. నాది సూర్యాపేట అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేనైతే సూర్యాపేట వెళ్ళేసరికి అయితే తమ్ముడైతే పికప్కి వచ్చాడు. ఇది నెక్స్ట్ కంటిన్యూ ద వ్లాగ్. ఇంకొక వ్లాగ్ ఉంది, అది వచ్చేసి పండగ ప్లస్ అక్క ఎంగేజ్మెంట్. నేను ఇంటికి వెళ్ళగానే స్టార్ట్ అయిపోయింది గాయ్స్ పండగ అయితే. అండ్ మా బాబాయ్ వాళ్ళు అంతా నా మీద సీరియస్గా అయిపోయారు. ఎందుకంటే ఇంట్లో పండగ అనుకున్నావా బయట పండగ అనుకుంటున్నావా అని. ఎందుకంటే నేను కూడా ఫ్యామిలీ మెంబర్నే కదా, నేను ఉంటే స్టార్ట్ చేద్దామని వెయిటింగ్ అనమాట అందరూ. 11:30 అయింది. నేను డైరెక్ట్ ఇట్లా వెళ్ళా, కాలు గడగలేదు ఏం లేదు, ఎందుకంటే నేను ఇక్కడ పూజల నుంచే వచ్చాయి కాబట్టి డైరెక్ట్ నన్ను పండగలో కూర్చోబెట్టారు. సో ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను, మీరైతే నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూడండి. అండ్ ఇక్కడైతే మేమైతే ఒక రెస్టారెంట్కి వచ్చాము. అక్కడ బాబాయ్ గారు ఏదో ఉంది సంథింగ్. ఆ హోటల్లో ఏసీ లేదనమాట. సో మేము అక్కడి నుంచి మళ్ళీ వేరే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అది నవరసాలు అనుకుంటా. నేనైతే కింద డిస్క్రైబ్లో ఇచ్చేస్తాను. నవరసాలు అది ప్యూర్ వెజ్ అనుకుని వెళ్దాము, కానీ అక్కడ నాన్ వెజ్ కూడా ఉంది. సో వెజ్జే మాకు చాలా తక్కువ దొరికిందనమాట. సో మేము అక్కడ చూసేసరికి బయట తీరి అదంతా కలర్ థీమ్లో చూసేసరికి మేము వెజ్ అనుకున్నాం, ఆ గ్రీనరీ మొత్తం చూసి. దెన్ చూసేసరికి అది నాన్ వెజ్ కూడా ఎక్కువ ఉందన్నమాట, వెజ్ చాలా తక్కువ ఉంది. సో ఏం కాదు, ఇంకా ఆఫీస్లో అంతగానం పూజ చేసి హోమం చేసి నాన్ వెజ్ తింటే బాగోదని, సో వి విల్ డిసైడ్ టు వెజ్. సో మేమైతే ఇక్కడ కూర్చున్న గర్ల్స్ అంతా మేము స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసాము. సో మేము ఒక 5 స్టార్టర్స్ దాకా అయితే ఆర్డర్ చేసాము. సార్ వాళ్ళు చెప్పారు స్టార్టర్స్ కావాలా మెయిన్ కోర్స్ కావాలంటే వి విల్ డిసైడ్ టు స్టార్టర్స్. సో నేనైతే చూస్తుండండి, స్టార్టర్స్ అయితే మా ప్లేట్స్ ఆల్మోస్ట్ వచ్చేసినాయి. అండ్ సార్ వాళ్ళు డిసైడ్ అయ్యారు ఏంటంటే మెయిన్ కోర్స్ లైక్ రోటీ, రుమాల్ రోటీ, బటర్ నాన్ లైక్ దట్ అట్లా సార్ వాళ్ళు అయితే తీసుకున్నారనమాట. ఆర్డర్ ఇచ్చారు. అండ్ ఆల్సో సీ ద హ్యాపీ ఫేసెస్. దిస్ ఈస్ టుడే బ్లాగ్ అయితే ఇట్లా ఉంది అన్నమాట. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్.